బ్రేకింగ్ చూస్తున్నాం. నేపాల్ వరదల వెనుక చైనా కుట్ర. ఇప్పుడు ఇదే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. నేపాల్లో ఉన్న పలంగా వరదలు ఎలా వచ్చాయి? వర్షాలు లేవు, వాగులు వరదలు ఎలా ఉప్పొంగాయి? ఇంతలా జనం చనిపోవడానికి, ఇంతమంది గల్లంతవ్వడానికి, ఇప్పుడు ఆ ప్రభావం భారత్పై కూడా పడడానికి కారణం ఏంటి? చాలా లోతుగా అన్వేషించినప్పుడు కొన్ని విషయాలు బయటపడుతున్నాయి. అయితే వరదల విషయం ముందుగానే సమాచారం తెలిసినా చైనా నేపాల్కి సమాచారం అందించలేదు. నేపాల్ని ఎట్టి పరిస్థితిలో కూడా హెచ్చరించలేదు. టిబెట్ వైపు వరద వస్తున్నట్టుగా చైనా ముందుగానే తెలుసుకుంటున్నప్పటికీ నేపాల్కి మాత్రం ఎటువంటి హెచ్చరిక లేదు. చైనా ఆక్రమణ నిర్మాణాలకు సంబంధించి, అంటే అక్రమ నిర్మాణాలకు సంబంధించిన వల్లే విరిగిపడ్డ కొండ చర్యలో ఉన్న మంచు చర్యలో ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. చైనా చర్యల వల్లే తమకు ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వెలుగక్కుతోంది నేపాల్. టిబెట్లోని కెరుంగి కౌంటీలో మెరుపు వరదలు వచ్చాయి. ఘటన జరిగినటువంటి దాదాపు 45 నిమిషాల తర్వాత నేపాల్కి ఈ సమాచారం వచ్చింది. టైం ఉన్నా చైనా నేపాల్ని అప్రమత్తం చేయలేదనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. వరదలు వస్తున్నాయని స్థానికుల ద్వారా తెలుసుకున్న నేపాల్ సమాచారం అందేలోపే నేపాల్ మొత్తం కూడా మునిగిపోయింది. భారత్కి 60,000 మెగావాట్లపై చైనా డ్యామ్ ముప్పు ఉంది. అరుణాచల్ సరిహద్దుకి సమీపంలో యార్లుంగ్ స్పాంగో నదిపై చైనా నిర్మిస్తున్నటువంటి మెడిగో డ్యామ్ 2033 నాటికి పూర్తి చేయాలని డ్రాగన్ కంట్రీ ప్లాన్ చేస్తోంది. సో భూకంపాల హాట్స్పాట్లోనే మెడిగో డ్యామ్ నిర్మాణం జరుగుతోంది. మెడిగో డ్యామ్ని వాటర్ బాంబ్ అంటున్నారు నిపుణులు. ఇక డ్యామ్ నుంచి హఠాత్తుగా నీటిని విడుదల చేస్తే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకి వరద ముప్పు కూడా వాటిల్లింది. ఇక సమ్మర్లో నీటి విడుదల తగ్గితే వ్యవసాయం, మత్స్య సంపదపై కూడా ప్రభావం పడబోతోంది. సో చైనాకి పోటీగా 11,000 మెగావాట్లు సియాంగ్ ప్రాజెక్టు నిర్మిస్తోంది భారత్. ఇక బ్రహ్మపుత్ర నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సో ప్రజెంట్ చైనా టిబెట్ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ వరద వెనుక కారణం ఏంటి? సో డీటెయిల్గా మనం కొన్ని మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఒక్కో అంశం చెప్తాను. చైనా దీని వెనుక నేపాల్ని, భారత్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి కొన్ని చర్యలు, కొన్ని అంశాలు, అనుమానాలు ఇప్పుడు అనేక రకాలుగా అందరినీ ఆ భయాందోళనకు గురి చేస్తున్నాయి. సో ఫస్ట్లీ నేపాల్ మొత్తం కూడా ఇప్పుడు అల్లకల్లం అయిపోయింది. 7 జిల్లాల్లో ప్రజలు మొత్తం కూడా అస్తవ్యస్తంగా వాళ్ళ పరిస్థితి ఉంది. సో సుమారుగా 165 మంది చనిపోతే 1000 మందికి పైగా గల్లంతయ్యారు. దీంట్లో భారతీయులు కూడా 300 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ నదీ ప్రవాహాలు ఉప్పొంగి వస్తున్నటువంటి ఈ నీటి ప్రవాహం భారత్పై ఎటువంటి ప్రభావం చూపించకూడదు చెప్తే ప్రయత్నం చేస్తా. ఎటువంటి ప్రభావం చూపించబోతోంది, దానికి మన భారత ప్రభుత్వం ఎటువంటి అడ్డుకట్ట వేయబోతుందో కూడా చెప్తాను. సో ఫస్ట్లీ చైనా కావాలని నీటి విడుదల చేసిందా? ఇదే గారు ఇప్పుడు ప్రధాన క్వశ్చన్. సోషల్ మీడియా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, టిబెట్లోని అప్ స్ట్రీమ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి చైనా కావాలని నీటి విడుదల చేసి ఆ నీరుని నేపాల్ వైపు ఒక్కసారిగా దూసుకువచ్చేలా చేసిందనేది ఒక ప్రధానమైన చర్చ. రైట్, మన పైన విజువల్ చూడండి. మంచు చర్యలు మొత్తం కూడా, మంచు కొండలు బ్లాస్ట్ అయిపోయి ఆ నీటి ప్రవాహం వస్తున్నటువంటి ఆ దృశ్యాలను చూడవచ్చు. సో ఇవన్నీ కూడా శాటిలైట్ దృశ్యాలు. అండ్ మరోవైపు కొన్ని స్పెషల్ ఇమేజెస్ ఇప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. సో ఒక్కసారిగా కొండ చెరువు విరిగిపడ్డాయి. 4.4 మాగ్నిట్యూడ్తో నమోదైనటువంటి ఈ భూకంపం నిజంగానే ఒక కొండ చెరువుని విరిగిపడి నదిలో పడిపోయి కరిగిపోయి నీటి ప్రవాహంలా వచ్చేలా చేసిందా అని అంటే దీని వెనుక చైనా కుట్ర కూడా ఉందని అంటున్నారు. ఇక మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ డౌట్. అనుమానాలకి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఈ ఘటనకు సంబంధించి ప్రధానమైనటువంటి జియోలాజికల్ యాక్టివిటీ చైనా కంట్రోల్డ్ టిబెట్ సైడ్లో జరిగినట్టు కనిపించడం. టిబెట్ వైపు నుంచే వరదలు మొదలయ్యాయి, కానీ దాని ప్రభావం మాత్రం డౌన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి నేపాల్ పైన చాలా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడింది. సో వాజ్ ఈజ్ ఏ ప్యూర్లీ న్యాచురల్ ఈవెంట్? నిజంగా ఇది ఒక సహజ సిద్ధంగా ప్రకృతి చేత వచ్చినటువంటి వైపరీత్యమేనా, లేదా దీని వెనుక ఇంటెన్షనల్గా అప్ స్ట్రీమ్ నుంచి వచ్చినటువంటి కుట్ర ఏదైనా ఉందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక చైనాస్ అప్ స్ట్రీమ్ అడ్వాంటేజ్ ఏంటి? చైనా అప్ స్ట్రీమ్ అడ్వాంటేజ్ అంటే ఎగువన ఉంది కాబట్టి చైనా ఆధీనంలో ఉన్నటువంటి టిబెటియన్ ప్లాంట్ నుంచి ఆసియాలోని అనేక ముఖ్యమైనటువంటి నదులు పుట్టుకొస్తాయి. సో టిబెట్తో చైనా భారీ స్థాయిలో హైడ్రో ప్రాజెక్టులు తెరలేపింది, డ్యామ్లు కడుతోంది, వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించింది. సో దీంతో ఒక జియో పొలిటికల్ కన్సర్న్ కూడా ఉంది. అప్ స్ట్రీమ్లో చైనా ఉంటే డౌన్ స్ట్రీమ్లో నేపాల్, ఇండియా 2 దేశాలు ఉన్నాయి.
అయితే అప్స్ట్రీమ్లో ఏదైనటువంటి పెద్ద నీటి మార్పు జరిగితే దాని ప్రమాదం సరిహద్దు ప్రాంతాలు దాటి ఇండియా వరకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక వాటర్ వెపన్ థియరీ, అత్యంత తీవ్రమైనటువంటి కాన్స్పిరసీ ఏంటి అంటే చైనా ఈ నీటిని ఒక స్ట్రాటజిక్ వెపన్గా ఉపయోగించి నేపాల్పై ప్రెజర్ తీసుకోవడానికి ప్రయత్నించి ఉండొచ్చు అనేది కొందరు అనుమానిస్తున్నారు. సో ఈ నీటిని ఉపయోగించి స్ట్రాటజిక్ వెపన్గా మార్చి ఆ నేపాల్పై ప్రెజర్ తీసుకొచ్చి నేపాల్ని తమ కంట్రోల్లో ఉంచుకోవాలి, టిబెటియన్ మాదిరిగానే కంప్లీట్గా నేపాల్ని ఆక్రమించుకోవాలనే కుట్ర చైనా చేస్తోంది. సో కానీ ఇది ఒక స్పెక్యులేషన్, ఇది మరి వెనుక ఎట్టి వాస్తవాలని మనకి ఇంతవరకు చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. సో ఈ కాన్స్పిరసీకి మరింతగా బలం చేకూర్చే అంశం ఏంటంటే వరదకు ముందు ఎఫెక్టెడ్ ఏరియాలో భారీ వర్షపాతం ఎక్కడ కూడా లేదు. వర్షపాతం ఉంటే కదా ఫ్లడ్స్ వచ్చేది, ఎక్కడ వర్షాలు లేవు, ఎక్కడంటే ఒక్క చోట కూడా వర్షం లేదు. మరి నీళ్ళ ఎక్కడి నుంచి వచ్చాయి? సో న్యాచురల్ ఎక్స్ప్లోజన్ కావడానికి అవకాశం లేదు ఇక్కడ. సో ఇంకోవైపు భారీ వర్షపాతం లేకపోతే ఇంత పెద్ద మొత్తంలో నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయని అనుమానం ఒకటైతే, ఇక్కడ ఐస్ రాక్ కొలాప్స్, ఐస్ రాక్ అనేది ఒకటి కొలాప్స్ అయిపోయి టెంపరీగా ఒక డ్యామ్ ఫెయిల్యూర్ అయిందట, న్యాచురల్గా ఉన్నటువంటి డ్యామ్ ఫెయిల్యూర్ అయిందట. సో దీంట్లో ఒక్కసారిగా ఆ నీళ్ళన్నీ కిందికి వచ్చాయనేది చెప్తున్నమాట. కానీ ఈ సమాచారం ముందస్తుగానే చైనాకి తెలుసు. కానీ సమాచారం తెలిసిన టిబెట్ని వైపు నుంచి అంటే అండర్ ద కంట్రోల్ ఆఫ్ చైనాలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల నుంచి వచ్చినా కూడా ఎందుకు ఇన్ఫర్మేషన్ ముందుగా పాస్ ఆన్ చేయలేదు? ఇక 2025 ఇన్సిడెంట్ ఏంటి అంటే, సో బొటెకోషి రస్వా రీజియన్లో 2025లో కూడా టిబెట్ వైపు గ్లాసియల్ లేక్ సంబంధించినటువంటి ఆకస్మికంగా ఫ్లడ్ వచ్చింది. అందుకే కొందరు ఇది వరుసగా ఎందుకు జరుగుతుందనే ప్రశ్నను కూడా లేవనెత్తుతున్నారు. సో చైనా కుట్ర చేసినడానికి ఎటువంటి ప్రూఫ్స్ కూడా లేవు. సో ఇప్పుడు చైనా ఏం చేయాలనుకుంది? నేపాల్లో ఉన్నటువంటి డ్యామ్స్పై ప్రెజర్ పెంచాలనుకుంది, ప్రెజర్ నేపాల్ ప్రజలపై పెంచాలనుకుంది, చైనా సంబంధించినటువంటి అప్స్ట్రీమ్ని కంట్రోల్లో తీసుకొని ఇక్కడ ఈ ఉద్రిక్తత పరిస్థితికి కారణం కావాలనుకుంది. సో చైనాపై ఇన్ఫ్లుయెన్స్ పెంచాలనుకుంది. సో వార్నింగ్ ఇవ్వాలనుకుంది చైనాకి, డౌన్ స్ట్రీమ్ యొక్క సామర్థ్యాన్ని, శక్తి సామర్థ్యాన్ని కూడా పరీక్షించాలనుకుంది. సో రీజనల్ వాటర్ పాలిటిక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ జరిగాయి కాబట్టి ఇప్పుడు సో చైనా ఈ రకమైనటువంటి కుట్రకు తెరలేపి నేపాల్ని ఇబ్బంది పెట్టాలనుకుంది. సో ఈ సిచ్యువేషన్లో నేపాల్ చాలా భయంకరంగా విధ్వంసాన్ని చవిచూసింది, ప్రకృతి విలయాన్ని చవిచూసింది. సుమారుగా 165 మరణాలు ఉంటే కొన్ని 1000కి పైగా ఇప్పుడు అక్కడ గల్లంతైన వారి సంఖ్య కనబడుతోంది. సో అక్కడ ఎఫెక్టెడ్ ఏరియాస్ సంబంధించి కూడా మీకు ఇప్పటికీ డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేశాను. సో ఎఫెక్టెడ్ ఏరియాస్ వచ్చేసి రసువా డిస్టిక్ ఎక్కువగా, తర్వాత బొటెకోషి రివర్ పాయింట్స్ అండ్ త్రిశూలికి సంబంధించినటువంటి ఈ నదులకు సమీపంగా ఉన్నటువంటి ప్రాంతాలు దాదాపుగా కుప్పకూలిపోయినట్టే. అక్కడ ఉన్న నివాసాలు అవన్నీ కూడా వాష్ అవుట్ అయిపోయాయి. సో వాష్ అవుట్ అంటే చిన్న మామూలు వాష్ అవుట్ కాదు, కంప్లీట్గా ల్యాండ్ స్లైడ్స్, కంప్లీట్గా మడ్ స్లైడ్స్, తర్వాత బ్రిడ్జెస్ కొలాప్స్ అయిపోవడం, రోడ్స్ అండ్ ధ్వంసం అయిపోవడం, కాఠ్మండు ఈ ప్రాంతం వరకు కూడా కొంత ఎఫెక్ట్ కనబడుతోంది. అయితే ఇక్కడ ఈ నదికి సంబంధించి చూసినప్పుడు ఇటువైపు కూడా అంటే మోస్ట్లీ ఇండియన్ స్టేట్స్ పైన కూడా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, బీహార్ ఈ ప్రాంతాలపైన కూడా ప్రభావం కనబడుతుందంట. సో అరుణాచల్ ప్రదేశ్కి సమీపంగా ఉన్నటువంటి ఆ ప్రాజెక్టే మెడ్గామ్. సో మెడ్గామ్ అనేటువంటి ఈ ఒక డ్యామ్కి సంబంధించి వాంటెడ్గా చేసినటువంటి చర్యగానే ఇప్పుడు ఇండియా కూడా భావిస్తోంది. మరి దీన్ని కంట్రోల్ చేయడం ఎలా, ఏ మాదిరిగా మన స్టేట్స్ని కాపాడుకోగలుగుతాం, ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భారత రాష్ట్రాలు ఇప్పుడు ఈ వరద ముప్పు నుంచి తప్పించుకుంటాయనేది భారత ప్రభుత్వం అన్వేషిస్తోంది. సో చైనా కుట్ర మాత్రం ఉందనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో చైనాపై మరి ప్రపంచ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయి, ఈ కుట్రని నిజమే అని నమ్మించేటువంటి ఒక పక్కా పకడ్బందీ బలమైనటువంటి ఆధారాలు ఏ రకంగా దొరుకుతాయో చూడాలి.